వెల్కమ్ టు ఆర్టీవీ. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జంతువులకు సంబంధించినటువంటి అంశాల్లో అనేక వివాదాలు అయితే ప్రెజెంట్ కనబడుతున్నటువంటి పరిస్థితి. గోరక్షణకు సంబంధించి వెంగళయ్యపాలెంలో ఏర్పాటు చేసిన గోశాల అంశంలో ఈ మధ్యకాలంలో డబ్బుల చెల్లింపులకు సంబంధించి ఆర్టీఏ ద్వారా తీసుకున్నటువంటి వ్యక్తి అనేక రకాల అంశాలపైన ఆయన ఆరోపణలు చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ వాటికి సరైనటువంటి విధానంలో నిర్వహణ లేదంటున్నారు. దాంతోపాటు ప్రజెంటు గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వీధి కుక్కలకు సంబంధించినటువంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, అసలు ఇది మొదలైనప్పటి నుంచి అనేక మంది కూడా దీనిపైన ఫిర్యాదులు చేస్తున్నారు. సరైనటువంటి విధానంలో చేయట్లేదు అంటున్నారు. ఒకవైపు గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమో చాలా నీట్గా చేస్తున్నాం, చాలా పకడ్బందీగా చేస్తున్నాం అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే మూగజీవుల కోసం ఖర్చు పెడుతున్నారు, కానీ వాటి సంరక్షణ అనేది జరగట్లేదు అనేది జంతు సంరక్షకుల యొక్క వాదన. వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగు సురేష్ మనతో పాటు ఉన్నారు. ఏం జరుగుతుంది నగరపాలక సంస్థపై? పదే పదే మీరు కానీ మిగిలినటువంటి జంతువులకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ యాక్టివిటీస్ అంతా కూడా చాలామంది ఆరోపణలు చేస్తున్నారు, కానీ నగరపాలక సంస్థ ఏమో మేము అంతా నీట్గా చేస్తున్నాం, ఎక్కడా కూడా ఒక రూపాయి వృధా పోవట్లేదు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? నమస్తే అండి, నా పేరు జాగు సురేష్ అండి. బ్లూ క్రాస్ ఆర్గనైజేషన్ ఫౌండర్, సెక్రటరీ అండ్ కలెక్టర్ గారి కమిటీ ఏదైతే ఉందో జంతు హింస నివారణ సంస్థ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవుతుంది, దాంట్లో నాన్ అఫీషియల్ మెంబర్. సో అధికారులతో కలిసి కోఆర్డినేట్ చేసి పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ని ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయమని నిబంధనలు చెప్తున్నాయి. దాని కొరకు మేము అనేక విధాలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోమని. అనేక సందర్భాల్లో వాళ్ళకి చెప్పినా పెడచెవిని పెడుతున్నారు, నిబంధనలకి తిలోదకాలు ఇస్తున్నారు, పర్మిషన్స్ ఉండవు, ఇష్టానుసారం అధికార దర్పంతో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అడిగితే ప్రజల సేఫ్టీ కోసం వాళ్ళ హెల్త్ గురించి దృష్టిలో పెట్టుకుని చేస్తున్నామంటారు. నిబంధనలు చట్టాలు ఇవన్నీ ఏర్పాటు చేసిందే ప్రజల బాగోగుల్ని సంరక్షించమని. అసలు అలాంటి బాగోగుల్ని సంరక్షించే నిబంధనలనే పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా వాళ్ళ సొంత నిర్ణయాలతో ఈ ప్రోగ్రామ్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ని రన్ చేయడం జరుగుతుంది. అయితే మేము అనేక మార్లు లెటర్ల రూపంలో కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఇచ్చి విసిగి వేసారిపోయి మేము ఇంకా హైకోర్టులో వేయటం అనేది రిట్ పిటిషన్ వేయటం జరిగింది. అయినా కానీ ఆ వయలేషన్స్, అవకతవకలు అలాగే కొనసాగిస్తున్నారు. కానీ వాళ్ళలో ఏం తప్పు లేదు అంటే రెడ్ పిటిషన్ వేసిన తర్వాత సరి చేసుకుంటారు అనుకుంటే అలాంటిదే కొనసాగిస్తూ మేమంతా సవ్యంగా చేస్తున్నామని ఇది చూపించుకుంటున్నారు తప్పించి ఎటువంటి మార్పు లేదండి. అయితే వీధి కుక్కల్ని ఎక్కడ పట్టినా అక్కడ రిలీజ్ చేయమని నిబంధనలు చెప్తున్నాయి, సుప్రీంకోర్టు ఆదేశాలు చెప్తున్నాయి. ప్రజలు ఈరోజు కుక్క ఘాట్లకు ఇబ్బంది పడుతున్నా కానీ, వాటి వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవ్వబడుతున్నా కానీ కేవలం అధికారులు, ఏజెన్సీ, సంబంధిత ప్రైవేట్ ఏజెన్సీ వారి అవకతవకల కారణంగానే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కుక్క అయితే డైరెక్ట్గా కనబడుతుంది, అది ఇబ్బంది పెట్టే కుక్క కనబడుతుంది, కానీ ఇబ్బంది పెడతానికి కారణమైన అధికారులు కానీ, ఎన్జిఓ సభ్యులు కానీ ఎవరు కనబడట్లేదు. ఏది ఆ ప్రోగ్రామ్ అమలుపరిచే సభ్యులు. దీని మీద యాక్షన్ తీసుకోమని అనేక తడవలుగా మేము అధికారులకు చెప్పినా కానీ వాడు విచ్చలవిడిగా ప్రోగ్రామ్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న కోబాల్పేటలో ఒక డాగ్ చనిపోయింది, దాన్ని పోస్ట్ మార్టం చేయించాం, ఎఫ్ఐఆర్ వేయించాం పటాపురం పోలీస్ స్టేషన్లో. ఈరోజు మళ్ళీ అదే ప్రదేశంలో పెట్టారు. పట్టేటప్పుడు వార్డు సచివాలయం, శానిటేషన్ సెక్రటరీ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ అక్కడ విధిగా ఉండాలి. పట్టేటప్పుడు ఎన్ని కుక్కలు పడుతున్నారు, ఎన్ని కుక్కలు రిలీజ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా రికార్డ్ చేయబడాలి. నిబంధనలు క్లియర్గా ఉన్నాయి. 650 జీవో అనేది సచివాలయానికి ప్రత్యేకంగా ఇవ్వబడింది. దాని ప్రకారం ఆదేశాలు కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ అధికారులతో మేము ఇప్పించడం జరిగింది. అయినా కానీ అన్ని పేపర్ల మీద ఉన్నాయి, కానీ ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ ఒక వర్షన్ జంతు సంరక్షకులు కావాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులను ఇబ్బంది పెడుతున్నారు, కావాలని చెప్పి కేసులు వేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ఉద్యోగాలు, విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కూడా మున్సిపాలిటీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇది అంటే ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు కంపల్సరీగా కొంత ఇబ్బందులు ఉంటాయి, కొన్ని వాటన్నిటిని కూడా రెటిఫై చేసుకుంటున్నామని వాళ్ళు అంటున్నారు. పదే పదే ఎందుకు విధులకు ఆటంకం కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇక్కడ ప్రజానికానికి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటాం, వాళ్ళ దైనందిక జీవితంలో బిజీగా ఉంటాం, వాళ్ళ కార్యక్రమాలతో విసిగి వేసారిపోతున్నారు. దాని మీద ప్రత్యేక దృష్టి వీటి మీద పెట్టే ఆ వెసులుబాటు వాళ్ళకు ఉండదు. కేవలం అధికారులకి, స్వచ్ఛంద సంస్థలకే దీని మీద వాటి మీద దృష్టి పెట్టి వాటిని సవ్యంగా ప్రజల హితం కోసం జరపమనే నిబంధనలు చెప్తున్నాయి. ఆ ప్రకారం మేము నిబంధనలన్నీ ఏమేమి ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆదేశాలు విధిగా ఇస్తున్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమేమి ఉన్నాయని తెలుసుకునే అధికారులతో పర్యవేక్షించే ప్రయత్నం చేస్తున్నాం.
కానీ వాళ్ళు అవకతవకలకి చేయడానికి సిద్ధపడుతున్నారు ఎన్జిఓతో కలిసి. మేము అవన్నీ ఆ లోపాలు లేవనెత్తడం వల్ల అధికారులు ఏంటంటే మేము వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి క్రియేట్ చేస్తున్నామని ఒక ప్రజలకి తప్పుడు సమాచారం పంపించి ప్రజల్లో దురుద్దేశ భావన కలిగిస్తున్నారు. అంటే ఈ ప్రాజెక్టుకి పర్మిషన్ లేదు అనేది పదే పదే వినిపిస్తున్నటువంటి మాట. ఏంటి అసలు పర్మిషన్ లేకుండా మున్సిపాలిటీ ఎందుకు ముందుకు వెళ్తుంది? వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో చేస్తున్నటువంటి ఏజెన్సీ. వాళ్ళు ఇక్కడ ఏంటి ఇక్కడ అంటే వాళ్ళకి అసలు పర్మిషన్ అంటే ఏంటి, ఎట్లా తీసుకోవాలి, దాని నిబంధనలు ఏంటి, వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు, మీరేం చెప్తున్నారు, అక్కడ మన మున్సిపాలిటీ అధికారులు ఏం చెప్తున్నారు? ఏ ప్రైవేట్ ఏజెన్సీ అయినా పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాము ఈ వీధి కుక్కల ఆపరేషన్లు వ్యాక్సిన్లు చేయాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రార్ సొసైటీస్తో రిజిస్టర్ అవ్వాలి వాళ్ళ జిల్లాల్లో. ఆ తర్వాత యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా హర్యానాలో రికగ్నేషన్ అవ్వాలి. రికగ్నేషన్ అయిన తర్వాత టెండర్లో పార్టిసిపేట్ చేయాలి. ఆయా రాష్ట్రాల్లో ఆయా మున్సిపాలిటీల పరిధిలో టెండర్ రూపంలో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు టెక్నికల్గా అన్ని విధాలుగా క్వాలిఫై అయ్యి సవ్యంగా అన్ని డాక్యుమెంట్స్ సమర్పించిన తర్వాతే వాళ్ళు ఎలిజిబిలిటీని క్రైటీరియాని చూసుకుని మున్సిపాలిటీ వాళ్ళకి ఆర్డర్ ఇస్తుంది. ఆ ఆర్డర్ కాపీ ఎంఓయూ పట్టుకుని మళ్ళీ అదే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా హర్యానాకి వెళ్ళి ఏబీసీ సెంటర్ అనేది ఎక్కడైతే మున్సిపాలిటీ పరిధిలో ఆపరేషన్ చేయబడుతున్నది పక్కాగా నిర్మించి ఉంటే దాన్ని ఈ ఆర్డర్ కాపీ మెమరాండం ఎంఓయూ అన్ని పట్టుకుని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ప్రాజెక్ట్ రికగ్నేషన్ సర్టిఫికేట్ అని విధిగా ఖచ్చితంగా ఏ సెంటర్కి ఆ సెంటర్ తీసుకోవాల్సిందే. అయితే ఇంత ముందర ఏటుగురు రోడ్డులో డంప్యార్డ్ల పరిధిలో ఉంటే పొల్యూషన్ ప్రాబ్లం వస్తుందని మేము అనేక తడవలుగా రిప్రజెంటేషన్లు ఇచ్చి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో 2 నోటీసులు ఇప్పించి అక్కడి నుంచి మార్పించాం. ప్రజెంట్ పొన్నూరు రోడ్లో ఉంది. ఇంత ముందర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు మార్పించిన సెంటర్కి ఏబీసీ పిఆర్సీ ఇవ్వబడింది. అదే పిఆర్సీని ప్రస్తుతం ఉన్న కొత్త ఏబీసీ సెంటర్లో పొన్నూరు రోడ్లో ఉన్న దానికి అన్వయించుకుని వాళ్ళు చేస్తున్నారు. నిబంధనలు ఏం చెప్తున్నాయంటే ప్రతి ఏబీసీ సెంటర్కి ఖచ్చితంగా విధిగా తీసుకోవాలి, దానికి సెపరేట్గా. కానీ వీళ్ళు ఒక దానికి చూపించి ఇంకో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అది నిబంధనలకు విరుద్ధమని అనేక మార్లు చెప్తూనే ఉన్నాం. కోర్టు అప్లికేషన్లో కూడా మేము లేవనెత్తాం ఆ విషయం. కోర్టు పరిధిలో ఉంది ప్రస్తుతానికి. అంటే ఇక్కడ సరే ప్రాజెక్టు తీసుకోవడం ఇదంతా లేట్ ప్రాసెస్, ప్రజలకి చాలా తీవ్ర ఇబ్బంది ఉంది. కుక్కల నుంచి కరుస్తున్నాయి, వెంటబడుతున్నాయి, వాళ్ళని పిల్లల మీద అటాకులు చేస్తున్నాయి. ఇది మున్సిపాలిటీ చెప్తున్నటువంటి మాట. అంటే మనం కూడా అనేక సందర్భాల్లో గుంటూరు పరిధిలో ఈ అంశాలని చూస్తూనే ఉన్నాం. ఎవ్రీడే చాలామంది సఫర్ అవుతున్నారు, వాళ్ళు మున్సిపాలిటీ కంప్లైంట్ పెడుతున్నారు. వాళ్ళు ప్రజెంట్ ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి, మేము ఒక 6 నెలలుగా కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా తీసుకెళ్తున్నాం అంటున్నారు. మీరేమో అనేక సార్లు కంప్లైంట్లు. ఎందుకు ఈ కోఆర్డినేషన్ ఎందుకు మిస్ అవుతుంది? అంటే అధికారుల దగ్గర నుంచి మిస్ అవుతుందా, మీరే వాళ్ళు చెప్పింది వినటువంటి పరిస్థితి ఉందా, ఏంటి ఇదంతా ఎందుకు? అయ్యా ఈరోజు కూడా అధికారులు మాతో సంప్రదించిన పాపానికి లేదు. అడపా యానిమల్ మీటింగ్ పెడుతున్నాం అంటున్నారు కానీ చేతులు దుప్పుకుంటున్నారు, వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. మేము చెప్పిన పాయింట్లు ప్రజాహిత కోసం, కుక్కల సంరక్షణ కోసం వాళ్ళకి అనేక విధాలుగా మేము చెప్పడం జరిగింది, సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెడుతున్నారు. నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే ఎస్పీసీ మెంబర్స్ని దీంట్లో పెట్టాలో 2 పెట్టి ఉంచారు. ఒకళ్ళకి ఏమన్నా వెంగళాయపాలెం గోశాలలో గడ్డి వేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళనే మళ్ళీ దీంట్లో ఎస్పీసీ మెంబర్లుగా చూపిస్తున్నారు. వాళ్ళకి కనీసం అవగాహన లేదు నిబంధనల ప్రకారం. నేను ఎటువంటి కించపరిచే విషయాలు కాదండి. ఆ ఎస్పీసీ మెంబర్లకు అవగాహన ఉంటే ప్రోగ్రామ్ని అధికారులతో కలిసి సవ్యంగా చేసి ప్రజల హితం కోసం చేసే కార్యక్రమం చేస్తారనే మా భావన. అంతేగాని నిబంధనలు వాళ్ళకి తెలియదని మేము కించపరచడం కాదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని పెట్టి నడిపించేస్తున్నారు ప్రోగ్రామ్. వాళ్ళ పర్యవేక్షణ కూడా లోపం. అధికారుల పర్యవేక్షణ, ఎస్పీసీ మెంబర్లు అంటే జంతు హింస నివారణ సంస్థకి సంబంధించిన సభ్యులు పర్యవేక్షణ కూడా లోపం. అడపా వెళ్తున్నారు, అంతా బాగానే ఉందని చూస్తున్నారు. కానీ లోటుపాట్లు మేము బయట ఉండి గమనించిన లోటుపాట్లు అధికారుల దృష్టికి, కోర్టు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు గమనించట్లేదు. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు పడుతున్నారంటే ఎక్కడ పడినా అక్కడ ఇక్కడ ఒక అంశం, ఎవరైనా ఎన్జిఓలే, అది ప్రజల దృష్టిలో అందరూ ఎన్జిఓలే, అధికారుల దృష్టిలో అందరూ ఎన్జిఓలే. అది మీలో మీకు కోఆర్డినేషన్ లేకపోవటమా, లేకపోతే ఏం జరుగుతుంది అసలు? ఎన్జిఓ అయ్యి ఉండొచ్చండి. అధికారులతో కుమ్మక్కయ్యి అధికారులు చేసే తప్పిదాలని కళ్ళప్పకిచ్చి చూసే ఎన్జిఓ అంటారా లేదా అనేది ప్రజల విజ్ఞతకి వదిలేస్తున్నాము. ఎన్జిఓ అనేవాళ్ళు ఖచ్చితంగా అధికారుల లోటుపాట్లని, అధికారులు చేసే మంచి పనులని ప్రజలకి తీసుకెళ్ళి అధికారులతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఎన్జిఓలది. కానీ ఇక్కడ 2 పెట్టిన ఎస్పీసీ మెంబర్లు ఏది కూడా అధికారులు ఎప్పుడైనా పిలిస్తే ఏదో చుట్టం చూపుగా వెళ్తున్నారు, వాళ్ళు ఏదైనా చెప్తే సంతకం పెట్టమంటే పెడుతున్నారు. కానీ లోటుపాట్లు సరిచేసి సూచనలు సలహాలు ఇస్తున్నారు అనేది మాకైతే తెలియట్లేదు.
ఖచ్చితంగా. ఎందుకంటే పేపర్ మీద అయితే అంటే అవి ఒకటి ఆ, అది ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు ఈ నిబంధనలన్నీ పాటిస్తున్నాం అంటున్నారు. ఇంకోటి ఫీడింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నీట్‌గా ఫీడింగ్ జోన్స్‌ని పెట్టారు. కుక్కలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్లు చేస్తున్నాం అంటున్నారు. ఈ ఫీడింగ్ జోన్స్ పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ అవేర్‌నెస్ క్రియేటింగ్‌లో మున్సిపాలిటీ వెనకబడిందా? లేకపోతే ఏం జరుగుతుంది ఇదంతా కూడా అసలు? ఏజెన్సీ వాడికి కౌంట్ కావాలండి. అంటే లెక్క కావాలి. వాడు ఎన్ని పట్టాము, ఎన్ని బిల్లులు పెట్టుకున్నాం, ఎన్ని డబ్బులు వేసుకున్నాం అనేది అకౌంట్లో వేసుకున్నాం అనేది వాడికి కావాలి. మున్సిపాలిటీ వాళ్ళకి ఏంటంటే ప్రజలు ఇబ్బందులకి గురవుతున్నారు కాబట్టి దాన్ని ఎంత తొందరగా త్వరితగతిన తగ్గిద్దామనే ఆతృతతో ఇక్కడ ప్రోగ్రామ్ని సరిగ్గా నిబంధనల ప్రకారం చేయనీయకుండా చేస్తున్నారు అధికారులు. ఆ ఎన్జిఓకి కూడా కావాల్సింది అది. ఎన్ని చనిపోతున్నాయి, ఎన్ని తీసుకెళ్ళి రాంగ్ రిలీజ్ చేస్తున్నారో తెలియదు. ప్రజలకి ఏంటంటే కుక్క వచ్చిందో లేకపోతే కుక్క కరిసిందంటే ఆ రోజు కంప్లైంట్ చేయడం వాళ్ళకి తెలుసు. కానీ అది ఇక్కడదా కాదా, మన ఏరియాదైతే మనకు తెలిసింది, మనతో ఏ సఖ్యతతో ఉంటుంది అనేది అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎన్జిఓది, ఆ మున్సిపాలిటీ అధికారులది. వాళ్ళు అటువంటిది ఏమీ లేదు. ఫైనల్గా ఏంటి ఇది అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి? సరిగ్గా జరుగుతుందా? లేకపోతే ఇది కంటిన్యూటీ అవ్వాలా? ఇంకోటి మున్సిపాలిటీనే ఓన్గా డాటాలను పెట్టి చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కుక్కల నియంత్రణ కరెక్ట్గా జరుగుతుందా? లేకపోతే ఏంటి మొత్తంగా ఫైనల్గా ఏంటి? లేదండి, సవ్యంగా చేస్తున్నామని ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కమిషనర్ గారి ఆదేశాలతో, కమిషనర్ గారి పత్రికా ప్రకటనతో అధికారులు చేస్తున్నారు తప్పించి ఎటువంటి బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించట్లేదనేది ఖచ్చితంగా చెప్పగలం. పేపర్ మీద కళ్ళకి కనిపించేది ఒకటే వాస్తవం అనుకుంటే మాత్రం అది అది కరెక్ట్ కాదండి. నిబంధనల ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఫీడింగ్ జోన్స్ పెట్టమన్నారు. 3 చోట్ల పెట్టేసి చేతులు దులుపుకున్నారా ఏమైనాయో తెలియదు. చెట్లు మొలిసేసి తుప్పు పట్టిపోయి 50,000 ఒక్కొక్క ఫీడింగ్ జోన్కి ఏర్పాటు చేసాము, ఖర్చు చేసామంటున్నారు. ఇప్పుడు పాత కమిషనర్ గారు పులి శ్రీనివాస్ గారు 57 వార్డులలో పెట్టమని చెప్పేసి ఆదేశాలు పేపర్ మీద ఆర్టీఏ రూపంలో మేము తెచ్చుకున్నాం ఆయన ఇచ్చినట్టు. 3 పెట్టి చేతులు దులుపుకున్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు, ఎవరు వాడుతున్నారో తెలియదు, 50,000 దానికి ఎందుకు ఖర్చు పెట్టారో తెలియదు. అసలు దాని పర్యవేక్షణ, దాని శుభ్రమో, దాని మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారో తెలియదు. యానిమల్ లవర్స్ ఎవరు ఉపయోగించుకుంటున్నారో అసలు కనీసం పేపర్ ప్రకటన కూడా అధికారులు ఇవ్వలేదు. జస్ట్ ప్రజలను మభ్యపెడతానికి నిబంధనలు ఏ అయితే ఉన్నాయో టెక్నికల్గా మేము అది రూల్ ప్రకారం మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి, మేము విధులు నిర్వర్తిస్తున్నామని చెప్పుకోవడానికి మభ్యపెడతానికి చేస్తున్న కార్యక్రమాలండి. ఎటువంటి కార్యక్రమం సవ్యంగా నిబంధనల ప్రకారం ఎటువంటిది జరపబడట్లేదు. ఇది ప్రధానంగా కూడా గుంటూరు నగరపాలక సంస్థకి సంబంధించినటువంటి అంశంలో ఈ వివాదం అనేది ఇంకా కొనసాగుతుంది. ఇటు మున్సిపాలిటీ అధికారులు ఏమో చాలా అద్భుతంగా ప్రోగ్రెస్ వస్తుందనే విధంగా చెప్తున్నారు. ప్రతి ఏరియాలో కుక్కలకు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాం, ప్రతి ఏరియాని ఐడెంటిఫై చేస్తున్నాం. అక్కడ అగ్రెసివ్ డాగ్స్కి సంబంధించినవి కానీ, మిగిలినవి కానీ, పిల్లలకి సంబంధించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఇవన్నీ కూడా సవ్యంగా సాగుతున్నాయి అంటున్నారు. కానీ ఎన్జిఓ సభ్యులు మాత్రం ఇది ఎక్కడా సరిగ్గా జరగట్లేదు, ఇది ప్రజలకు కూడా ఇబ్బందికరం. ఎందుకంటే ఈ నిధులు అనేది దుర్వినియోగం జరుగుతున్నాయి. ఒక ఎన్జిఓ సంస్థ లేకపోతే ఒక ఇద్దరు ఎన్జిఓ నేతలు చెప్పింది కాదు కదా ఇదంతా కూడా. కానీ పూర్తిగా ప్రాజెక్టుని తప్పుదారి పట్టించే విధంగా వెళ్తుందనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దీన్నైతే ఈ అంశాన్ని కంపల్సరిగా మున్సిపాలిటీ అధికారులు అయితే నేను చెప్పేటటువంటి అంశాలను పరిగణనలో తీసుకొని మాత్రమే చేయాలనే విధంగా మేము కోరట్లేదు. నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఆచరణ చేస్తే మేమందరం కూడా సపోర్ట్ చేస్తామనేది ఎన్జిఓ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇది కెమెరామ్యాన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.